టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో సెప్టెంబర్ 24వ తారీఖు మంగళవారం సప్తమి తిథి ఈరోజు మధ్యాహ్నం 12:38 వరకు ఉంటుంది. తదనంతరం అష్టమి తిథి ఉంటుంది. ఇక నక్షత్రాల్లోకి వచ్చేప్పటికి మృగశిర నక్షత్రం రాత్రి 9:55 వరకు, తదనంతరం ఆరుద్ర నక్షత్రం ఉంటాయి. ఇంకా ఈరోజు మహాలయ పక్షంలో అష్టమి శ్రాద్ధ, అలాగే అష్టమి నాడు నిర్వహించే ఈ శ్రాద్ధాది కార్యక్రమాలు విశేష ఫలితాలను ఇస్తాయి. అంతేకాకుండా ఈరోజు కాళాష్టమి అని చెప్పి మరి కాలభైరవుడి అష్టమి కూడా ఉంటుంది. కనుక శివుడికి సంబంధించిన పూజలు ఏవైనా సరే చేసినచో ఈరోజు మంచి ఫలితాలు ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. ఇక మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక ఏదైనా సరే ధనం చేతికి బాగానే వస్తుంది కదా అనుకుని ఇష్టానుసారం ఖర్చు పెడితే తర్వాత ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఉంటాయి. కనుక ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. మాట తీరులో కూడా సంయమనం పాటించడం అనేది అవసరం. ఇటు శారీరకంగా అయితేనేమి, మానసికంగా అయితేనేమి కొంత గజిబిజి వాతావరణము ఈరోజు నెలకొనే పరిస్థితులు అయితే ఉంటాయి. ఇక ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో దాని నుంచి ముందుకొచ్చే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. వృషభ రాశి వారైతే కనుక ఈరోజు ఆర్థికంగా అధికంగా ఖర్చులు చవిచూడవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ఇక ఇంట్లో పెద్దవారి ఆరోగ్య విషయంలో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. దూర ప్రయాణాలు యోగించడం అనేది కూడా కనిపిస్తోంది. ఆర్థికంగా ఎంత మీరు పురోభివృద్ధి సాధించాలనుకున్నప్పటికీ కూడా వాటికి సంబంధించిన వాటిలో ఏదో రకమైన కొంత అసౌకర్యత కనిపించేది కూడా ఉంటుంది. ఇంకా సంతాన విషయంలో మాత్రం ఎంతో కొంత ఊరట లభించడం అనేది కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. మిథున రాశి వారు అయితే కనుక ఖచ్చితంగా వృత్తి ఉద్యోగాల్లో జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. మీ యొక్క తొందరపాటు నిర్ణయాల వల్ల కానీ, లేదా ఏదైనా సరే ఈ మెయిల్స్ ఇలాంటి పంపే విషయంలో కానీ కొంత తడబాటు వల్ల ఏవైనా సరే కొత్త సమస్యలు మీకు మీరుగా తెచ్చుకునే ప్రమాదం కూడా కనిపిస్తోంది. శ్వాస సంబంధించినవి కానీ, చర్మానికి సంబంధించినవి కానీ మధ్య కొంత అనారోగ్య పరిస్థితులు కూడా కనిపిస్తాయి. ఇక స్నేహితులని మనం ఎవరైతే ఎక్కువగా భావిస్తామో వాళ్ళ వల్ల కూడా ఒక్కోసారి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎం అనే అక్షరం వారితో, ఎల్ అనే అక్షరం వారితో కొంతవరకు జాగ్రత్తగా వ్యవహరించండి. ఈరోజు మీకు దుర్గాదేవికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉండటం అనేది అయితే కనిపిస్తోంది. డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నా కూడా ఒకటికి రెండింతలు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనసు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఒక రకమైన అగమ్య గోచరంగా పరిస్థితులు కనిపించడం అనేది కూడా ఉంటుంది. తప్పనిసరిగా చేయవలసిన విధానం కానీ తప్పించుకోవడం ఎలాగా అని తెలియని సందిగ్ధత మిమ్మల్ని వెంటాడుతూ ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. కొత్తగా వివాహం కావాల్సిన వాళ్ళకి వారి యొక్క ప్రయత్నాలు ఈరోజు పెద్దగా సఫలీకృతమయ్యే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఇక ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు పెళ్ళికి వెళ్దాం అనుకుంటే మాత్రం వారికి మాత్రం ఈరోజు ఎంతో కొంత అనుకూలత కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మీకు మేలు చేస్తాయి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శుభ ఫలితాలు వస్తాయనే చెప్పవలసి ఉంటుంది. ఇటు ఇంట్లో పరిష్కారం కాని సమస్యలు ఒక పరిష్కార దిశగా రావటం, ఇక వ్యాపారస్తులు అయితే వ్యాపారాల్లో కూడా ఎంతో కొంత రాబడి పెంచుకోవటం,
స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా కొత్త అవకాశాలు తన్నుకుంటూ రావటం, ఇలా ఎలా చూసినప్పటికీ కూడా ఈరోజు అన్ని రకాల వర్గాల వారికి కూడా ఎంతో కొంత మేలు జరిగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. భూములు కొనాలన్నా, తర్వాత ఇల్లులు కొనాలన్నా, అలాంటి వాటన్నిటికీ కూడా ఈరోజు చాలా చక్కటి రోజుగానే చెప్పవలసి ఉంటుంది. స్నేహితులు, బంధువుల యొక్క సహకారం లభించడం కానీ, లేదా మరి స్నేహితులతో, బంధువులతో మీరు జరిపే సంభాషణలు అయితేనేమి, అవన్నీ కూడా సఫలీకృతం దిశగానే ఎక్కువగా ఉండటం అనేది కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత మేలు జరుగుతుంది. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మీ పై వారితో మాట్లాడే విషయంలో ఒకంత జాగ్రత్తగా, అనుకువగా ప్రవర్తించండి. మీకు సహజసిద్ధంగా ఉండే ఏదైతే ఈ సీరియస్నెస్ లేని విధానం ఏదైతే ఉంటుందో దాన్ని ఈరోజు కొంతవరకు తగ్గించుకుని ఈ వృత్తి ఉద్యోగాల మీద మీ యొక్క దృష్టి నిలపడం అనేది మంచిది. ఇక ఇతరత్ర అన్ని వ్యవహారాల్లో కూడా చాకచక్యతని ప్రదర్శించగలుగుతారు. ఆడవారు, ఆడ బంధువుల వల్ల ఎంతో కొంత సహాయ సహకారాలు లభించడం అనేది అయితే కనిపిస్తుంది. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు వీరు ఎంచుకునే పని ఏదైనప్పటికీ కూడా అందులో ఇతరుల యొక్క ప్రమేయం మీకు నచ్చని విధంగా సాగిపోవటం అనేది కూడా కనిపిస్తుంది. దూర ప్రయాణాలు యోగించడం అనేది అయితే ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో మీరు తలదూర్చకుండా ఉండటం అనేది మంచిది. ఇక కొత్తగా ఎవరైనా సరే పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉంటే కనుక చిత్తా నక్షత్రం వారికి, స్వాతి నక్షత్రం వారికి ఎక్కువ అనుకూలమైన పరిస్థితులు ఉండేది కనిపిస్తుంది. ఇక ఇతరత్ర మీకు చెప్పుకోదగిన సమస్యలు అయితే ఈరోజు పెద్దగా కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వాహనాలు నడిపేప్పుడు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అలాగే ఏదైనా సరే ఒక్కోసారి కేసుల్లో ఏమైనా ఇరుక్కోవటం అనేది, ఇప్పటికీ సహజసిద్ధంగా కోపగుణం ఉన్న వాళ్ళకి ఆ కోపం ఈరోజు మరింత పెచ్చిరిల్లే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైనా సరే ఒక వ్యవహారంలో మీ యొక్క మూర్ఖత్వాన్ని తగ్గించుకుని 1-2 సార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకుంటే కొంతవరకు ప్రయోజనం ఉంటుంది. కానీ కొత్త వాటికి ఈరోజు ఎంతో కొంత దూరంగా ఉండటం అనేది మంచిది. సంతాన విషయంలో కూడా ఏదో రకమైన కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఈరోజు ఎలా చూసినప్పటికీ కూడా మానసికంగా, శారీరకంగా పెద్దగా మీకు సుఖపడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. ధనుసు రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బయట వ్యవహారాలన్నీ కూడా చాకచక్యంగా మీరు పూర్తి చేసినప్పటికీ కూడా ఇంట్లో భార్యాభర్తల మధ్య పరస్పర సఖ్యత క్షీణించటం, అలాగే వ్యాపారంలో ఉంటే కనుక, భాగస్వామి వ్యాపారంలో ఉంటే కనుక అక్కడ కూడా ఏవైనా సరే కొంతవరకు చికాకులు ఎక్కువగా ఎదురయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక కొత్తగా ఎవరైనా సరే దూర ప్రయాణాలు చేయాలనుకుంటే మటుకు తప్పకుండా సాధ్యమవటం అనేది అయితే ఉంటుంది. కళ్యాణం కోసం వేచి ఉన్న వారు ఎవరైతే ఉంటారో వారికైతే కనుక పూర్వాషాఢ, ఉత్తరాషాఢ వారికైతే కనుక చక్కటి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత మేలు జరుగుతుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా విషయాల్లో అనుకూలత కనిపిస్తోంది. ఇటు వృత్తి ఉద్యోగాల్లో చక్కటి ప్రతిభని ప్రదర్శించగలుగుతారు. మనకి ఏమైనా రావాల్సిన ప్రమోషన్స్ కానీ, జీతభత్యాల పెంపుదల కానీ, వాటికి సంబంధించినవి ఏమైనా సరే మనం ఏదైనా ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలి అనుకుంటే కనుక అందుకు ఈరోజు మంచి రోజుగానే చెప్పవలసి ఉంటుంది. ఇక కొత్తగా పెళ్లి కావాల్సిన వారు ఈ రోజుకి ఎక్కువ శుభం పొందటం అనేది కూడా కనిపిస్తుంది. బయట ప్రాంతాలకు వెళ్ళాలి, అక్కడేదో మనం ఏదైనా సరే వృత్తి ఉద్యోగాలు పొందాలి అనుకుని ఎవరైతే ప్రయత్నాల్లో ఉన్నారో, లేదా చదవాలనే ప్రయత్నాల్లో ఎవరైతే ఉన్నారో ఆ ప్రయత్నాలు ఈరోజు ఎంతో కొంత వాయిదా వేసుకోవటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా రావటం అనేది అయితే ఉంటుంది. ఇటు సంతానపరంగా అయితేనేమి, మీరు వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాల వల్ల అయితేనేమి ఈరోజు ఎంతో కొంత అసహనానికి లోనయ్యే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఆర్థిక వ్యవహారాల్లో మీరు ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్న చందాన్న పెద్దగా పురోభివృద్ధి సాధించలేకపోవటం అనేది మీకు మానసికంగా నలిగేలాగా చేస్తుంది. ఇక ముఖ్యంగా షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వ్యవహారాలు ఈరోజు మీరు తలదూర్చకుండా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఇక ఈరోజు బాగా మనం ఏదైనా సరే ఇబ్బంది పడే విషయం ఉంది అంటే కనుక ఆ నిర్ణయాలేమి, సంతాన విషయంలో ఏదైనా సరే ఒక అపశృతి. ఇక ఈరోజు మీరు జాగ్రత్తగా ఎక్కువ శాతం ఉండాలి. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఇంటి సమస్యల్లోనే ఏదైనా సరే పరిష్కారం కానీ సమస్యలు ఎక్కువగా ఉండటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఎలా దీన్ని పరిష్కరించాలో కూడా ఒక రకమైన అయోమయ భావన చోటు చేసుకోవటం అనేది, భార్యాభర్తల మధ్య కూడా అంతలోనే సఖ్యత, తర్వాత అంతలోనే విముఖత, ఈ రకంగా కూడా ఎక్కువ ఇద్దరు కూడా భీష్మించి కూర్చోటం, లేదా ఒక కొలిక్కి రాని విధంగా ప్రవర్తించటం, ఈ రకంగా మీకు కొంత అసహనం కలిగించడం అనేది అయితే ఉంటుంది. ఆర్థిక విషయాలు ఏవి కూడా పెద్దగా చెప్పుకోదగిన ప్రభావం మీ జీవితం మీద అయితే ఈరోజు అయితే చూపం. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది.